కాదు. సార్ మరోపక్క ఏపీలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న తిరుపతిలో జరిగిన సంఘటన చూసాము. ఈరోజు సింహాచలంలో గోడ కూలి 8 మంది మృతి చెందిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు మీరు? ఇక్కడ 2-3 అంశాలు. ఇవి దురదృష్టకర సంఘటనలు. కొన్ని సందర్భాల్లో మనము ఊహించకుండా జరుగుతుంటాయి. కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కానీ, కొన్ని అదొక రకం. కానీ ఏది ఏమైనా కానీ ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగము, అధికారులు ఈ కాంట్రాక్టుల విషయంలో కానీ, ఇంకోటి కానీ తగిన శ్రద్ధ తీసుకోవడం లేదనిపిస్తుంది ఇటీవల కాలంలో. అదే పూర్వకాలం కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఇటీవల కాలంలో నాట్ ఓన్లీ ఈ గవర్నమెంట్ కాదు, ఇటీవల కాలంలో కన్స్ట్రక్షన్స్, పూర్వకాలం కన్స్ట్రక్షన్ చూస్తుంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లోని రోజుల్లోనే ఆ బిల్డింగ్స్ కానీ అంత బ్రహ్మాండంగా ఉంటాయి. ఇటీవల కట్టినట్టు సంవత్సరము 2 నెలలకే పైనుంటి మట్టి రాలము, సిమెంట్ రాలము, ఈ విధంగా వచ్చేసి ప్రభుత్వము అధికారుల యొక్క పర్యవేక్షణ అనేది లేదు. బాగా కరప్షన్ ఎక్కువైపోతుంది. ప్రతి పనిలో, ప్రతి కాంట్రాక్ట్ పనిలో కమిషన్లు వచ్చేసి ముందుగానే వాళ్ళు లెస్కేస్తారు. ఒకవేళ హైక్ వేసినా కానీ ఎమ్మెల్యే కింద, ఇంజనీర్ కింద దాదాపు 20-30% కమిషన్ పోతుంది. 1 లక్ష రూపాయలు టెండర్ వేస్తే 30,000 వీళ్ళకి పోతే ఇంకా మిగతా 70,000లో కాంట్రాక్టర్కి మిగలాలా. ఇంకా వచ్చేసి ఇంకా నాసిరకం. ఈ విధంగా అన్ని నాసిరకము కన్స్ట్రక్షన్స్ వల్లనే, పనుల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. సింహాచలం పరిస్థితి కూడా సరే ప్రకృతి వైపరీత్యం ఒక కారణం అయితే, బహుశా కన్స్ట్రక్షన్ వచ్చేసి నాసిరకంగా ఉందేమోనే నాకు అనుమానం వస్తుంది. పూర్తిగా తెలియదు. కానీ ఒకటి, అది మనం తెలియకుండా అనుకోకుండా సంఘటన జరిగేది ఒక అంశం, నిర్లక్ష్యం వల్ల జరిగేది ఒక అంశం. తర్వాత వచ్చేసి పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడము, కాబట్టి రకరకాల కారణాలు. అన్నిటి మీద ఏదైనా ప్రభుత్వమే కారణం. సార్ ఇప్పుడు సింహాచలం లాంటి ప్రదేశంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తిరుమలలో జరిగిన ఇన్సిడెంట్ అంటే ఆ టైంకి అలా తొక్కిసట జరుగుతుందో అని ఎవరు ఊహించలేకపోవచ్చు. అది ప్రభుత్వ వైఫల్యమే అయినా సరే ఆ టైంకి అలా జరుగుతుందో ఊహించకపోవచ్చు. కానీ ఖచ్చితంగా గట్టిగా ఉన్న ఒక గోడ అయితే అప్పటికప్పటికైతే ఇలా పడిపోదు కదండి. ఎప్పటి నుంచో దానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 8 ప్రాణాలు గాల్లో కలిసిపోయి అంటే అది చిన్న విషయం అయితే కాదు. అంత నిర్లక్ష్యం ఎట్లా వహిస్తున్నారు? మీరు చెప్పినట్లు పహల్గామ్లో 26 దానికి మొత్తం ప్రపంచం అంతా చర్చించుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ కూడా 8 మంది చనిపోయారు అంటే చిన్న విషయం ఏం కాదు. అది రీసెంట్ గా కట్టిన గోడ, ఇటీవల కట్టిన గోడ అంట. కాబట్టి అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే డెఫినెట్ గా వచ్చేసి బాధ్యత రాహిత్యం. అది ఏ లెవెల్లో కావచ్చు. ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో అందరూ పాత్రలే కదా, అధికారుల కానుంటి దాంట్లో కాంట్రాక్టులు కానుంటి అందరి బాధ్యత ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక బాధ్యత రాహిత్యం కింద మనం పరిగణించాల్సి వస్తుంది.